హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ శిరీష. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. అండ్ మీరు అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇంక ఇవాళ వ్లాగ్ ఏంటంటే, మీకు కిందటి వ్లాగ్లో చెప్పాను కదా, శివరాత్రికి మా అమ్మ వాళ్ళ ఊరు వెళ్తున్నానని. సో అమ్మ వాళ్ళ ఊరు అయితే వచ్చాము, ఇందాకే వచ్చాము. జస్ట్ ఒక చుక్క టీ తాగేసి ఇప్పుడైతే తిరునాళ్ళకి స్టార్ట్ అవబోతున్నాము. నా ఆనందంలో అసలు మీకు విష్ చేయడం కూడా మర్చిపోయాను. అందరికీ ముందుగా బిలేటెడ్గా హ్యాపీ మహాశివరాత్రి అండి. నేను ఈ వ్లాగ్ పెట్టేసరికి శివరాత్రి అయిపోయి కూడా 2-3 డేస్ అట్లా అవుతుంది. ఎందుకంటే ఈ వ్లాగ్ ఎప్పుడు పెడతానో ఐడియా లేదు. చెప్పాను కదా మీకు ఇక్కడికి వస్తే నెట్వర్క్ సరిగా రాదు అని చెప్పేసి. సో ఈ వ్లాగ్ ఎప్పుడు పెడతానో తెలీదు. అందుకే అందరికీ బిలేటెడ్గా హ్యాపీ మహాశివరాత్రి. సో ఇంక ఇప్పుడైతే మేము తిరునాళ్ళకి స్టార్ట్ అవుతున్నాము. సో ఇక్కడ చాలా బాగా జరుగుతుంది, చాలా రష్గా కూడా ఉంటుందండి. కరెంటు ప్రభలని, ఇంకా తిరునాళ్ళంటే తెలిసిందే కదా, జైంట్ వీల్ అని, బ్రేక్ డ్యాన్స్ ఇట్లా అన్నీ ఉంటాయి. సో కొంచెం రష్గా కూడా ఉంటుంది. ఆల్మోస్ట్ వీడియో తీయడానికి ట్రై చేస్తాను. తిరునాళ్ళ కోసమే ఇక్కడ వచ్చామన్నమాట. మా పిల్లల్ని కొంచెం క్యారీ చేయాలి కదా, సో నేను మా హస్బెండ్ ఇద్దరం కూడా వాళ్ళని క్యారీ చేయాలి. ఎందుకంటే చాలా రష్గా ఉంటుంది, నడిపించాలంటే కొంచెం కష్టమే. సో అందుకని ఆల్మోస్ట్ వ్లాగ్ షూట్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా? సో బై ద వే ఇదిగోండి, ఇది వచ్చేసి నాది కొత్త టాప్ అనమాట. కొత్తదిలేండి, అందుకే చూపిస్తున్నాను. సో ఇది వచ్చేసి నేను ఇన్స్టాగ్రామ్ పేజ్లో ఎస్ఎస్ కలెక్షన్ అనే పేజ్లో తీసుకున్నాను. పెయిడ్ ప్రమోషన్ అయితే కాదు, ఇది నాకు బాగా నచ్చింది అందుకని చెప్పేసి తీసుకున్నాను అనమాట. 799 పడింది. ఇదిగోండి, హ్యాండ్స్కి ఇక్కడ కొంచెం ఎలాస్టిక్ లాగా వచ్చింది. సో నా టాప్ ఎలా ఉంది ఏంటి అనేది కూడా నాకు తప్పకుండా కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి, ఓకేనా? అండ్ కొత్తగా ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అబ్బా. మీకు కనుక నా వ్లాగ్స్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ కూడా చేయండి. సో ఇంక ఇప్పుడైతే మేము తిరునాళ్ళకి స్టార్ట్ అవుతున్నాము. మీరైతే వ్లాగ్ ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఇంక ఇక్కడ మేమైతే స్టార్ట్ అయిపోయామండి. ఇంకా ఇది వచ్చేసి మా ఊరు నుంచి వెళ్ళే దారిలో అనమాట. మా సైడ్ అన్నీ కూడా ఈ సపోటా అలాగే మామిడి తోటలు ఎక్కువగా ఉంటాయి. ఇంకా చెట్లకు చూస్తున్నారు కదా, ఎర్రమట్టి అలా అతుక్కుపోయిందో. అంటే మా సైడు క్వారీ గుంటలు అని చెప్పేసి తవ్వుతూ ఉంటారు. సో పెద్ద పెద్ద లారీలు అట్లా మట్టిని తీసుకెళ్తూ ఉంటాయి. ఇంకా డస్ట్ అదంతా కూడా పడిపోయి ఇంకా అట్లా ఎర్రగా వచ్చేసాయి అనమాట. అట్ ద సేమ్ టైం అటువంటి పక్కన చూస్తున్నారు కదా, పచ్చని పొలాలు కూడా ఉంటాయిలేండి. ఇంకా వెళ్తూ ఉన్న దారిలో మంచిగా సన్సెట్ అయితే అప్పుడే అవుతూ ఉందన్నమాట. అసలు చాలా బాగుంది చూడడానికి. అందుకని చెప్పేసి ఒక చిన్న వీడియో క్లిప్పింగ్ అయితే షూట్ చేశాను. ఇంకా వెంటనే స్టార్ట్ అయిపోయామండి. అప్పుడే వచ్చాము మా ఊరు నుండి, ఈవినింగ్ టైం స్టార్ట్ అయ్యి వచ్చామన్నమాట. జస్ట్ అప్పుడే వచ్చాము, జస్ట్ ఒక చుక్క టీ తాగేసి ఇంకా వెంటనే స్టార్ట్ అయిపోయాము అన్నమాట. ఇది వచ్చేసి వడ్లమూడి క్వారీ తిరునాళ్ళని చెప్పేసి జరుగుతుందండి. మాకు చాలా దగ్గర. ఎవ్రీ ఇయర్ కూడా శివరాత్రికి చాలా బాగా జరుగుతుంది తిరునాళ్ళ. చూస్తున్నారు కదా, పెద్ద పెద్ద ప్రభలు అలాగే ఈ రైడ్స్ ఇవన్నీ కూడా ఉంటూ ఉంటాయి. మాకు చాలా దగ్గర, జస్ట్ 10 minutesలో వెళ్ళిపోవచ్చు అనమాట. సో ఇంక ఇది వచ్చేసి మెయిన్ టెంపుల్, మహాశివరాత్రి తిరునాళ్ళ బాలకోటేశ్వర స్వామి టెంపుల్ అనమాట. బట్ మేమైతే టెంపుల్లోకి వెళ్ళలేదండి, అంటే ఈవినింగ్ టైం వచ్చాం కదా, సో చాలా రష్గా ఉంటుంది టెంపుల్లో కూడా. సో మేమైతే టెంపుల్లోకి వెళ్ళలేదు, జస్ట్ ఊరికే అట్లాగా తిరునాళ్ళు చూసుకొని వచ్చామన్నమాట. సో ఇంక ఇదిగోండి, ఇవన్నీ కూడా ఇంకా పెద్ద పెద్ద ప్రభలు అనమాట. ఇంకా జనాలు అయితే చాలా బాగా వస్తారు. అసలు ఎక్కడెక్కడి నుంచో జనాలు అనేవాళ్ళు వస్తారనమాట. ఇక్కడ నేను మా వాస్విక్ బ్రేక్ డ్యాన్స్ అయితే ఎక్కామండి. నాకు చాలా ఇష్టం అనమాట రైడ్స్, జైన్ వీల్ కానీ ఇట్లాగా బ్రేక్ డ్యాన్స్, ఇంకా క్రాడల్స్ ఉంటూ ఉంటాయి. నాకైతే చాలా ఇష్టం, కానీ ఒక్కదాన్ని ఎక్కను, ఎందుకంటే చాలా క్యూ ఉంటుందండి. సో నేను ఒక్కదాన్ని ఎక్కితే మళ్ళీ వీళ్ళు అక్కడ వెయిట్ చేస్తారులే అని చెప్పేసి లైట్ తీసుకుంటాను. మ్యారేజ్ అయిన తర్వాత అయితే అసలు చాలా తక్కువ ఎక్కలేదు. మ్యారేజ్ అవ్వకముందు ఎవ్రీ ఇయర్ కూడా ఖచ్చితంగా ఎక్కేదాన్ని అనమాట. అయితే ఇవాళ లక్కీగా క్యూ చాలా తక్కువగా ఉందని చెప్పేసి మా వాస్విక్ నేను ఎక్కాము. మా వాస్విక్ నిజంగా నాకైతే నువ్వు నాకు
నాకు నచ్చావు మూవీలో బ్రహ్మానందం గారి గుర్తొచ్చారనమాట. అంతలా కేకలేశాడు. అంటే ఒకసారి మంగళగిరిలో ఎగ్జిబిషన్ జరిగితే వెళ్ళాము, అక్కడ బాగానే ఎక్కాడనమాట, బాగానే ఉన్నాడు, అసలు ఏడవడం అట్లా ఏం చేయలేదన్నమాట. సర్లే వీడు అప్పుడు బాగానే ఉన్నాడు కదా అని చెప్పేసి ఈసారి కూడా వీడు నేను ఎక్కామన్నమాట. అయితే నిజంగా నాన్న ఆపమని చెప్పు నాన్న ఆపమని చెప్పు నాన్న అని చెప్పేసి అసలు కేకలేస్తున్నాడు. నిజంగా నాకైతే బ్రహ్మానందం గారి గుర్తొచ్చారు. ఇంకేం చేస్తా, గట్టిగా పట్టుకొని కూర్చున్నాను అనమాట. ఇంకా తర్వాత చిన్న చిన్న రైడ్స్ ఉంటాయి కదా కిడ్స్ కోసము, అవి ఎక్కించాము. ఇక్కడేమో మా షణ్విక్ గాడు దిగనని గోల అనమాట. నేను దిగను అని చెప్పేసి గోల. అయితే ఇంక ఫస్ట్ వాస్విక్ని దించేసిన తర్వాత ఇంకప్పుడు వాడు కూడా సైలెంట్గా దిగాడు అనమాట. సో మళ్ళీ ఇది ఎక్కుతానని చెప్పేసి అన్నాడు, చిన్నది జైంట్ వీల్. ఇదిగోండి ఇక్కడ చూస్తున్నారు కదా జనాలు ఎంతలా ఉన్నారో, అసలు చాలా మంది వస్తారండి, ఎక్కడెక్కడ నుంచో వస్తారనమాట. ఇట్లానే మ్యారేజ్ అయ్యి వెళ్ళిన వాళ్ళు ఉంటారు కదా ఆడపిల్లలు, ఇంకట్లా చాలామంది వస్తారనమాట. శివరాత్రి ముందు రోజు నైట్ నుంచి శివరాత్రి అయిపోయిన నెక్స్ట్ డే మార్నింగ్ వరకు కూడా ఇంతే రష్గా ఉంటుందండి. ముందు రోజు కొంచెం అర్లీగా వచ్చేసి పొంగల్ అట్లా పెట్టుకుంటూ ఉంటారనమాట టెంపుల్స్లో. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ వరకు కూడా ఇంతే రష్గా ఉంటుంది అనమాట. మా షణ్విక్ గడు అసలు నిజంగా ఇదిగోండి చూస్తున్నారు కదా, ఇదిగోండి ఒక్కడే కూర్చున్నాడు అనమాట. వాస్విక్ని కూడా ఎక్కరా అంటే వాడు నేను ఎక్కనన్నాడు, వీడేమో ఎక్కుతానని గోల్ చేశాడు. ఇంకందుకని మా వారు ఎక్కిచ్చారు. నేను వద్దని చెప్తూనే ఉన్నాను, ఎందుకంటే ఊగుతుంది కదా మళ్ళీ అక్కడ భయపడతాడేమో అని చెప్పేసి వద్దన్నాను. కానీ సగం అంటే కొంచెం తిప్పిన తర్వాత మా వారికి కూడా భయం వేసింది. ఇంకా వెంటనే ఆపిచ్చేశారు అనమాట. 20 రూపీస్ తీసుకుంటారండి చిన్నవాటికైతే. పెద్దవాటికైతే 100 రూపీస్ అనమాట. జైంట్ వీల్ కానీ బ్రేక్ డాన్స్ కానీ ఇంకా ఏదో ఉంటాయి కదా షిప్స్ లాగా ఉంటాయి, కిందకి పైకి తిరుగుతూ ఉంటాయి. సో అవన్నీ కూడా ఇంకా పెద్ద పెద్దవి అయితే 100 రూపీస్ అనమాట. ఇంతకుముందు నేను చదువుకునేటప్పుడు నియర్లీ ఒక 6-7 ఇయర్స్ బ్యాక్ 40 రూపీస్ 50 రూపీస్ అట్లుండేవి. బట్ ఇప్పుడు చూడండి 100 రూపీస్ అయిందనమాట. సో ఇంక ఇట్లా జనాలు చాలామంది ఉంటారు. ఇక చెవులకి చేతులు అడ్డం పెట్టుకోవడమేనమాట. మైక్స్ అసలు ఎన్ని కడతారంటే చాలా కడతారు. ఒక 4-5 ప్రభలు ఉంటాయి కదా, సో ప్రతి ప్రభ దగ్గర ఇదిగోండి ఇట్లా కడతారనమాట. ఒక్క 2 నిమిషాలు కూడా వాటి పక్కన నుంచోలేము. నుంచున్నామంటే అసలు పక్కన మనకి ఎవరు ఏం మాట్లాడుతున్నారు అనేది కూడా వినపడదు. మీరు విన్నారు కదా సౌండ్స్, అట్లే ఉంటుంది అనమాట. మొత్తం అంతా కూడా మాట్లాడుకోవడానికి ఒకరికొకరు కూడా వినిపించదు. ఇంకేదన్నా కొంచెం సైగల్లాగా చేసుకోవడమేనమాట. అట్లుంటుంది, చాలా బాగా జరుగుతుందిలే. కానీ నేను ఇంక కొంచెమే షూట్ చేశాను. పిల్లలకి ఇంకా బొమ్మలు కానీ డెకర్ ఐటమ్స్ కానీ ఇట్లా ఎవ్రీథింగ్ ఉంటాయండి. మనకు కావాల్సిన బ్యాంగిల్స్ ఇంకా అన్నీ ఇట్లా ఎవ్రీథింగ్ ఉంటాయి. కిచెన్కి కావాల్సినవి కానీ ఈ ఐరన్ కడాయిస్ స్టీల్వి ఇట్లా ఉంటాయి కదా, సో ఇట్లా ఎవ్రీథింగ్ ఉంటాయి. కానీ ఇంకా పిల్లలు అన్నాక ఎట్లుంటారు, ఇంకా టాయ్స్ దగ్గరికి వెళ్తే చాలు నాకు ఇది కావాలి అని పరిగెత్తుతారు కదా. సో అట్లనే మా వాళ్ళు కూడా ఒకళ్ళు అటు సైడ్ ఒకళ్ళు ఇటు సైడ్ వెళ్ళడం వల్ల ఇంకా నేనైతే ఈ టాయ్స్ ఇవన్నీ కూడా పెద్దగా షూట్ చేయలేకపోయాను. బట్ ఎవ్రీథింగ్ ఉంటాయండి నిజంగా. హ్యాండ్ బ్యాగ్స్ ఇట్లా అన్నీ ఉంటాయన్నమాట. సో ఇంక అట్లా మా పిల్లలకి కొన్ని టాయ్స్ అయితే తీసుకున్నాము. ఎక్కువ కూడా తీసుకోలేదు, ఎందుకంటే పిల్లలు అసలు ఒక 2 అవర్స్ కూడా అది ఖచ్చితంగా ఉండదన్నమాట. సో అందుకని చెప్పేసి మేమైతే పెద్దగా తీసుకోలేదు. ఇదిగోండి ఇది ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ మేము యాక్చువల్గా 6కి వెళ్ళాము, 8:30 కల్లా వచ్చేసాము. ఎందుకంటే ఇంకా నైట్ అయింది అనుకోండి ఇంకా బాగా రష్ ఉంటుంది అనమాట. ఈ నైట్ టైం ఏంటంటే ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉంటాయి, డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అని అట్లా ఏవేవో జరుగుతూ ఉంటాయి. సో ఇంకా నైట్ అయిందంటే ఇంకా బాగా రష్గా ఉంటుంది. ఇంకా అప్పటికే మా పిల్లలు నిద్రకు వచ్చారు. సో ఇంకా ఎక్కువసేపు ఉంటే వీళ్ళని ఇంకా హ్యాండిల్ చేయలేములే అని చెప్పేసి ఇంకా 8:30 కల్లా వచ్చేసాము. డే టైంలో వెళ్దామా అంటే ఇంకా ఎండాకాలం స్టార్ట్ అయిపోయింది కదా, ఎండలో తిరగలేము పిల్లల్ని వేసుకొని. అందుకని సాయంత్రం పూట అట్లా వెళ్ళామన్నమాట. ఇదిగోండి ఈ టాయ్స్ అయితే తీసుకున్నారు. ఈ 2 పెద్ద గన్నులేమో మా నాన్న తీసుకొచ్చారు. అక్కడ కనిపిస్తున్న జేబు కింద ఉన్న బ్లాక్ గన్స్ ఇంకా ఒక 2 బెలూన్స్ తీసుకున్నాం. మేమైతే పెద్దగా తీసుకోలేదులేండి, ఎందుకంటే పిల్లలు ఉంచరు, అవి అసలు ఒక రోజు ఉన్నాయంటేనే గగనం. సో అందుకని చెప్పేసి పెద్దగా టాయ్స్ అయితే ఏం తీసుకోలేదన్నమాట. ఇంక ఇట్లాగా టాయ్స్తో అయితే ఆడుకుంటూ ఉన్నారు వీళ్ళు. బాలు అమ్మ స్వామి, ఆ బాల్ ఏంటి, బాలు ఇది ఇదిగో ఇది ఇట్లాగేవా, ఇది ఇట్ట బాల్ వేసావా
ఇంకా ఇది వచ్చేసి శివరాత్రి అయిపోయిన నెక్స్ట్ డే అనమాట. ఇక్కడ ఏంటంటే మా ఊళ్ళో అదిగోండి, మా ఊళ్ళో కూడా ప్రభ కడతారు. కాకపోతే ఈ ప్రభ ఏంటంటే క్వారీకి వెళ్ళదన్నమాట. ప్రభలు ఏంటంటే చుట్టుపక్కన ఉన్న విలేజెస్లో వాళ్ళు కట్టుకొని అక్కడ టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తారు. కానీ మా ఊళ్ళో కడతాము, బట్ మా ఊరు శివాలయం ముందే ప్రభ అనేది ఉంచేస్తాం అనమాట. క్వారీకి అయితే వెళ్ళదు ఈ ప్రభ. ఇంకా శివరాత్రి అయిపోయిన నెక్స్ట్ డే ఏంటంటే నైట్ టైము ఇట్లా శివపార్వతుల విగ్రహాలు ఉంటాయి కదా, సో ఇవేంటంటే ఊరు మొత్తం కూడా ఇంకా ఊరేగింపు జరుగుతాయి అన్నమాట. ఇంకా మన ఇంటి ముందుకు వచ్చినప్పుడు కొబ్బరికాయ ఇచ్చేసేసి, అంటే కొబ్బరికాయ కడ్డీలు పసుపు కుంకుమ అట్లా ఇచ్చేసి ఇంకా వారధిలాగా పోస్తామన్నమాట. ఇంకా అమ్మ ఇక్కడ వారధి పోసేసి అలాగే కొబ్బరికాయ పసుపు కుంకుమ కడ్డీలు అయితే ఇచ్చేసింది అనమాట. ఇట్లా ఊరు మొత్తం కూడా తిరుగుతారండి శివపార్వతులు అలాగే గంగాదేవి విగ్రహాలు ఊరేగింపు అనమాట. శివరాత్రి అయిపోయిన నెక్స్ట్ డే ఇంకా ప్రభ అయితే చెప్పాను కదా, అది ఇక్కడ శివాలయం ముందే ఉంచేస్తారనమాట. ఇంకా మరి తిరునాళ్ళు అయితే వెళ్ళొచ్చాము. మరి చెరుకులు తెచ్చుకోకుండా ఎట్లుంటాం చెప్పండి. సో ఇంకా చెరుకులు కూడా తెచ్చుకున్నాము అనమాట. బెల్లం చెరుకులు చాలా బాగుంటాయి కదా, సో నాకైతే చాలా ఇష్టము. ఇంకా అట్లాగా చెరుకు అయితే తింటున్నాను, మా పిల్లలు కూడా తింటూ ఉన్నారు, వాళ్ళే మా పక్కన ఉన్నారనమాట. ఇంక ఇక్కడ నేనైతే చెరుకులు తింటున్నాను. తిరునాళ్ళు వెళ్ళొచ్చాము అని చెప్పేసి ఇదొక సిగ్నిఫికెంట్ అనమాట. చెరుకులు తెచ్చుకుంటే మిఠాయి చెరుకులు ఇంక ఇట్లాగా తెచ్చుకుంటూ ఉంటాము. బట్ ఇప్పుడైతే ఓన్లీ చెరుకులే తెచ్చుకుంటున్నాంలేండి. ఇంకా తిరునాళ్ళు అన్నీ ఉంటాయి, ఐస్ క్రీమ్స్ అని, మిఠాయి, పుచ్చకాయ, చాట్లు, ఇట్లా అన్నీ ఉంటాయండి. మనకి స్మోక్ బిస్కెట్లు ఇట్లా ఎవ్రీథింగ్ ఉంటాయి. బట్ మేమైతే ఏం ప్రిఫర్ చేయము, ఓన్లీ ఐస్ క్రీమ్ మాత్రమే తింటాం అనమాట. ఇంకొచ్చేప్పుడు ఇట్లా చెరుకులు తెచ్చుకుంటాము. సో ఇంకా అక్కడ చెరుకు అయితే తినేస్తూ ఉన్నాను. సో ఇంక ఇదండి మా శివరాత్రి వ్లాగ్ అయితే. నచ్చితే కనుక తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, కమెంట్ చేయండి. కొత్త వాళ్ళైతే ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంకో వ్లాగ్తో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.